హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు కొన్ని కొత్త కలెక్షన్స్ అయితే తీసుకురావడం జరిగింది మేము ముందుకి. అలాగే పాతవి కూడా చూపిస్తాను. ఆ, కొత్తవి తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే రీస్టాక్ అయినవి అయితే చూపిస్తాను ఈరోజు. సో కుంకుమ బండ్లో చాలామంది ఇప్పుడు ఏవి అవైలబుల్గా ఉన్నాయని అడిగారండి. సో కుంకుమ బండ్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ 2 మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి లక్ష్మీదేవి అమ్మవారిది అవైలబుల్గా ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి గోవు అనమాట. సో గోవు, రెడ్ కలర్ గోవు ఉంది కదా. సో గోవు, ఈ 2 కుంకుమ బండ్లు మాత్రమే ఇప్పుడు స్టాక్ ఉన్నాయండి. ఇవి 2 మాత్రమే స్టాక్ ఉన్నాయి. సో గోవు అండ్ లక్ష్మీదేవి అమ్మవారిది ఈ 2 మాత్రం స్టాక్ ఉన్నాయి. కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి. ఇవి ఆల్రెడీ ముందు డీటెయిల్ వీడియో చేశాను. వీళ్ళైతే ఐ లింక్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ 2 వెరైటీస్ కుంకుమ బండ్లు అవైలబుల్గా ఉన్నాయి. ఇవి బాగా వెళ్తాయి, సో అందుకోసం ఇవి చూపిస్తున్నాను. అండ్ తర్వాత పూజా తాళి అడుగుతున్నారండి. పూజా తాళి వచ్చేసి మన దగ్గర 2 వెరైటీస్ ఉండేది, బట్ చాలామంది ఇదే అడుగుతున్నారు. సో అందుకోసం ఇదే నేను మళ్ళీ రీస్టాక్ చేయించాను. సో సైజ్ వచ్చేసి ఓవరాల్గా మనకి 9 ఇంచెస్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ మనకి బౌల్స్ ఎక్కువ ఉంటాయి, కుంకుమ బండికి పెట్టుకోవడానికి ఉంటుంది, అలాగే అగరబత్తులు పెట్టుకోవడానికి ఉంటుంది, పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసుకోవడానికి ఉంటుంది. చక్కగా మనం హారతి ఇవ్వడానికి అయితే పర్ఫెక్ట్ అనమాట. అలాగే పూజల దగ్గర కూడా పెట్టుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చి మన కుంకుమ మీద మూత అండి బౌల్కి. సో ఇక్కడ వచ్చి అగరబత్తులు పెట్టుకోవడానికి అనమాట. మీకు ఆల్మోస్ట్ 1 2 3 4 5 బౌల్స్ అయితే వచ్చాయి. మన ఇష్టం, మనం ఏమైనా పెట్టుకోవచ్చు. కర్పూరం వేసుకోవచ్చు, గంధం వేసుకోవచ్చు, అక్షింతలు వేసుకోవచ్చు, పసుపు కుంకుమ కామన్గా మనం వేసుకుంటాము. సో 5 బౌల్స్ అనేవి వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి కుంకుమ పెట్టుకోవడానికి అండ్ అగరబత్తులు పెట్టుకోవడానికి. సో మనకి ప్లేట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చి ఈ విధంగా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకి 9 ఇంచెస్ అండి టోటల్ విడ్త్ వచ్చేసి మనకి టోటల్గా 9 ఇంచెస్ వస్తుంది. ఓకేనా, ఇది చాలా మంది అడుగుతున్నారు. సో ఎందుకంటే ఇలాంటిది ఒకటి మనకి ఇంట్లో ఉంటే కనుక కంపల్సరీ మన నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఇదొకటి. అండ్ తర్వాత కల్పవృక్షం, ఈ మధ్యకాలంలో కల్పవృక్షం అయితే ఎన్ని ఇచ్చామోనండి తెలియదు. సడన్గా కల్పవృక్షానికి చాలా డిమాండ్ వచ్చింది. యాంటిక్లో ఏంటి, బ్రాస్లో ఏంటి, కల్పవృక్షాలు అయితే చాలా మంది తీసుకుంటున్నారు. సో మన దగ్గర నార్మల్ బ్రాస్ కల్పవృక్షం చూపిస్తున్నాను. ఆల్రెడీ యాంటిక్ది మీరు చూసారు కదా. సో ఇది కొంచెం డీటెయిల్గా ఉంటుందని చెప్పేసి చూపిస్తుంది అనమాట. సో యాంటిక్ది కావాలనుకున్న వాళ్ళు ఒకసారి పింక్ చేయండి, నేను వాట్సాప్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు బ్రాస్లో అనమాట, ప్యూర్ షైనింగ్ బ్రాస్లో మనకి కల్పవృక్ష దీపం అండి. చాలా బాగుంటుంది, షైనింగ్ బ్రాస్లో వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. వెనకాల వచ్చి మనకి ఈ విధంగా ఉంటుంది. వెనకాల ఓం కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఓం వచ్చింది. సో చాలా బాగుంటుంది దీపం. చక్కగా మనం గీ ఒత్తులు వేసుకోవచ్చు, లేకపోతే మనం నార్మల్గా ఆయిల్ వేసి కూడా వెలిగించుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. దగ్గర చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. హైట్ కూడా మనకి ఒక నిమిషం చెప్పేస్తాను, అది కూడా మళ్ళీ డౌట్ అడుగుతారు. సో ఓవరాల్గా 6 ఇంచెస్ ఉందండి. సో అప్రాక్సిమేట్లీ 6 ఇంచెస్ ఉంది. సో చాలా బాగుంది. కావాలనుకున్న అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి, ప్రజెంట్ స్టాక్లో ఉంది. అండ్ ప్రమిదలు ఇన్ ద సెన్స్ మనకి స్ట్రాంగ్గా ఉండి ప్రమిదలు అండి ఇవి చాలా బాగుంటాయి. మనకి జత తీసుకోవాలి, సింగిల్ అవ్వదు. నందా దీప్ టైప్లో అనమాట. చాలా వెయిట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఆయిల్ కూడా చాలా ఎక్కువ పడుతుంది. మీకు ఆల్మోస్ట్ చిన్న మీరు ఒత్తి తీసుకుని వెలిగించుకుంటే మీకు ఆల్మోస్ట్ ఈవినింగ్ దాకా వచ్చేస్తుందండి. మెయిన్ ఏదైనా సరే మనకి ఎక్కువసేపు దీపం వెలగాలంటే మెయిన్ మనం ఒత్తులు అనేవి ఆయిల్లో నానబెట్టి ఉంచితే మనకి ఎక్కువసేపు వెలుగుతాయి. నేను ఇది చాలాసార్లు చెప్పాను, బట్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. మనం ఆయిల్లో ఒత్తులు నానబెట్టేసి ఉంచినట్టయితే కనుక మనకి సందర్భం అంటే మనకి రేపు పొద్దున పూజ ఉందంటే ఈరోజు నైట్ నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, మనకి చాలాసేపు ఒత్తులు వెలుగుతాయి అనమాట. సో అలాగా దీంట్లో మాత్రం మీరు ఆయిల్ వేసుకుని వెలిగించుకుంటే మనకి సాయంత్రం దాకా వెలుగుతుంది. డ్యామ్ షూర్. చాలా బరువు ఉంటుంది. గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. కార్పొరేట్ గిఫ్టింగ్ కూడా ఇచ్చామండి మనం. సో చాలా బాగుంటుంది. అండ్ తర్వాత కొత్తది వచ్చినాయి అని చెప్పాను కదా, కొత్తవి చాలా బాగున్నాయి. ఇవి యాక్చువల్గా బెల్ దీపాల్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో చూడండి ఎంత బాగున్నాయి. కింద చూడండి బెల్స్లా ఉన్నాయి. చూడండి కోన్ షేప్లో వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకి చాలా సన్నంగా వచ్చింది. ఇక్కడ మనకి స్టెమ్ లాగా స్టాండ్. సో బేస్ అనమాట, ఇది ఇలా బేస్. సో ఇది వచ్చి మనం దీపం వెలిగించు. పంచదీపాలు మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, పంచదీపాలు జ్యోతి దీపాలు ఉంటాయి, అవి ఇలాగే ఉంటాయి పైన. బట్ మధ్యలో మనకి ఇది వచ్చి టాల్గా స్టాండ్ వచ్చింది. చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి, బాగుంది.
సెట్ లాగా ఇలా తీసుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇది కొత్తదనమాట. సైజ్ చెప్తాను, సైజ్ ఒక్క నిమిషం సైజ్ చెప్తాను. సైజ్ వచ్చేసి ఓవరాల్గా మనకి 7.2 ఇంచెస్ ఉందండి. సో 7.2 ఇంచెస్ ఉంది. మంచిగా టాల్గా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ మధ్య ఏంటంటే చాలామంది పిండి దీపాలు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా చక్కగా ఇలాంటి వాటిలోనే పెట్టుకుంటున్నారు, దీపం దేవుడి పటం దగ్గరికి వచ్చేలాగనమాట. చాలా బాగుంది, కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. అండ్ తర్వాత ఇంకొక ఐటెం వచ్చి ఇది వంటకు సంబంధించిందండి. తర్వాత రెండు కూడా వంటకు సంబంధించినవి, ఎందుకంటే వంటే చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు వంటే చేయలేదనుకోండి, మళ్ళీ నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసి ఉన్న వాట్సాప్ చేసి మరి నన్ను అడుగుతున్నారు, ఏంటి మీరు వంటలు పెడతాన్నారు కదా ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకి తడకా ప్యాన్ అనమాట, చిన్నది. మనం పోపు వేసుకుంటాం కదా, ఆ పోపు వేసుకున్నదండి. చాలా బాగుంది, హ్యామర్డ్ వర్క్, మీకు ఫుల్లీ హ్యామర్డ్ వర్క్. మీకు నేను మొన్న చూపించాను కదా మూకిళ్ళు, సో అలాగా హ్యామర్డ్ వర్క్ అనమాట. చాలా బాగుంటుంది, మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో ఇది మనకి ఈ విధంగా వస్తుందన్నమాట హ్యాండిల్ పట్టుకోవడానికి. సో ఇక్కడ డిస్టెన్స్ ఉంది కాబట్టి అంత పెద్ద హీట్ అనేది రాదు, బట్ హై ఫ్లేమ్లో మాత్రం చేయకూడదు, ఎందుకంటే హీట్ హై ఫ్లేమ్లో వస్తే ఏమవుతుందంటే ఇక్కడ దాకా ఎవాపరేట్ అయిపోతుంది. సో అందుకోసం చాలా బాగుంది, కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. ఇది వచ్చి లోపల మనకి టిన్ కోటింగ్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనం పులుపు పదార్థాలైనా ఏమైనా కూడా చక్కగా తాలింపు వేసుకోవచ్చు, చింతపండు తాలింపు ఏదైనా కూడా వేసుకోవచ్చు. బాగుంది, మీకు ఆల్మోస్ట్ ఒక పావు కేజీ 200 గ్రాములు అయితే ఆరాంగా పడుతుందండి హ్యాపీగాని. బాగుంది, సైజ్ అయితే బాగుంది. ఇది టోటల్ సైజ్ చెప్తాను మీకు. సైజ్ వచ్చేసి మనకి ఓవరాల్గా 14 ఇంచెస్ ఉందండి, 14 ఇంచెస్ ఉంది. ఓన్లీ బౌల్ మొత్తం చూసుకుంటే 5.5 ఇంచ్ ఉంది. ఓన్లీ బౌల్ మాత్రమే చూస్తే మీకు 5.5 ఉంది. ఇది మీకు ఆల్మోస్ట్ విత్ లోపలికి డెప్త్ కూడా బాగానే ఉంది, ఆయిల్ కూడా మంచిగా పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 2.5 వరకు మనకి డెప్త్ అనేది ఉంది, చాలా బాగుంది. సో ఇది కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి, కొత్తగా వచ్చింది. యాక్చువల్గా నేను స్టేటస్ మాత్రమే పెట్టాను, చాలామంది దగ్గర ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ అయితే 8 పీసులు ఎన్నో తీసుకున్నారు ఆవిడ. సో ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ 8 పీసులు పట్టుకెళ్ళారు. సో అలాగా స్టాక్ అయిపోయింది అనమాట, మళ్ళీ తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇది ఇప్పుడు దాకా నేను వీడియోలో చూపించలేదు, ఇదే ఫస్ట్ టైం వీడియోలో చూపించడం. స్టాక్ రాగానే అయితే అయిపోయింది. ఇలా మాకు వచ్చేటప్పుడు కూడా శాంపిల్ పీసులు లైక్ ఒక 6, ఒక డజన్, 12 అలా వేస్తారండి. అవి క్లిక్ అయితేనే మేము నెక్స్ట్ ఆర్డర్ ఇస్తామన్నమాట. సో అలాగా వచ్చిన ఐటమ్స్లో ఈ ఐటమ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం తెప్పించాం అనమాట, బాగా అడుగుతున్నారని చెప్పేసి తెప్పించాము. సో కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి, ఓకేనా. అండ్ తర్వాత ఇంకొక ఐటమ్ ఉంది, ఇదైతే చాలా 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 సూపర్ హిట్ ఐటమ్ ఈరోజు వీడియోలో అనమాట. అందుకే లాస్ట్లో పెట్టాను, ఎందుకంటే మీరు లాస్ట్ దాకా చూడాలి వీడియో అనేసి లాస్ట్ దాకా పెట్టాను. సో బ్యూటిఫుల్ గిన్నె అండి, అసలు కంచు గిన్నె అంటే నమ్ముతారేమో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కంచు గిన్నెలు మనకు తెలుసు కదా, కంచు గిన్నె లాగే ఉంది మనకి. దీంతో మనం కుక్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు, కుక్ చేసుకోవచ్చు. చాలా బరువు అయితే ఉంది, మీకు ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 లీటర్ దాకా మీకు కెపాసిటీ పడుతుంది. చాలా బాగుంది. ఇందులో ఒకటే సైజు ఉందండి, ఒకటే సైజు. ఇక్కడ 2 అని ఉన్నా కూడా మీకు ఒకటే సైజు వస్తుంది. సో మన దగ్గరికి వచ్చింది ఒకటే సైజు అనమాట. చాలా అంటే చాలా బరువు ఉంది, కష్టమే, ఇలా ఒక చేతితో కూడా హ్యాండిల్ చేయడం కష్టమే. చాలా అంటే చాలా బాగుంది, మంచి స్టెబర్న్ పీస్. లోపల కూడా చాలా చూడండి మ్యాట్ లాగా ఇచ్చారు, ఫినిషింగ్ చాలా బాగుంది. సైజ్ చెప్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను నిన్నే స్టేటస్లో పెట్టాను. ఈరోజు ఉన్నాయి బుకింగ్స్, దీనికి ఒక 4 or 5 బుకింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చి ఓవరాల్గా 4.5 ఇంచ్ హైట్ ఉందండి. అండ్ విడ్త్ వచ్చేసి 6.5 వచ్చేసి మనకి విడ్త్ అనేది ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1.5 లీటర్ మనకి వాటర్ అనేది పడుతుంది, చక్కగా కుక్ చేసుకోవచ్చు. ప్రసాదాలు లాంటి పాయసాలు లాంటివి అయితే హ్యాపీగా ఆరాంగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే స్టాక్ లిమిటెడ్గా ఉంది. చాలా మంచి పీస్ అండి, మీరు చూసుకోకలేదు, నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి, ఓకేనా. ఇంకా అసలు లేట్ చేయొద్దు. అండ్ లిమిటెడ్ పీసెస్ కాబట్టి ఈ రోజు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ లక్కీ, ఎందుకంటే తర్వాత వీడియో పెట్టిన తర్వాత పీసెస్ ఉంటాయో లేదో తెలీదు. సో అందుకోసం. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతనే అండి. మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి అండ్ అలాగే కొత్తగా చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్.